సీతారాముల కళ్యాణానికి చీర ప్రతి ఏడాది ఆనవాయితీగా ఇస్తున్న వెల్ది హరిప్రసాద్ మరో అద్భుతమైన చీరను నేశాడు. చేనేత మగ్గంపై సీతారాముల కళ్యాణం వచ్చే విధంగా అంచులు భద్రాద్రి దేవాలయంలోని సీతారాముల ప్రతిరూపాలు, చీర మొత్తం శంకుచక్ర నామాలు, బార్డర్లో జై శ్రీరామ్ అంటూ వచ్చే విధంగా 6 రోజుల పాటు శ్రమించి ఈ చీరను చేనేత మగ్గంపై నేశాడు. ఈ చీర బరువు 800 గ్రాములు ఉండగా ఇందులో 2 గ్రాముల బంగారం, 150 గ్రాముల వెండి పట్టుదారాలతో నేశానన్నాడు. దీని దేవాదాయ శాఖ మంత్రికి చూపించి సీతారాముల కళ్యాణానికి అందిస్తానని చెప్పుకొచ్చాడు. ప్రసాద్ మా రాజన్న సిరిసిల్ల జిల్లా. నేను చేనేత కార్మికుని. గతంలో కూడా చేనేత మగ్గంపై అగ్గిపెట్టెలో ఉండే చీర, దపనంలో దూరే చీర, అంతేకాకుండా నేతల ముఖ చిత్రాలు కూడా ఎన్నో నేయడం జరిగింది. G20 లోగో కూడా నేసి దేశ ప్రధాని మన్ననలు కూడా పొందినాను. మొన్నటికి మొన్న పట్టు పీతాంబరం చీర నేసి గత ప్రభుత్వం తరఫున భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి పంపించడం జరిగింది. అదే స్ఫూర్తితోని ఈ సంవత్సరం కూడా సీతారాముల కళ్యాణానికి పట్టు చీర నేయడం జరిగింది. ఇందులో చీర యొక్క పళ్ళులో సీతారాముల కళ్యాణం, కింది బార్డర్లో భద్రాద్రి సీతారాముల ప్రతిరూపం, పై బార్డర్లో జై శ్రీరామ్. చీరను దేవాదాయ శాఖ మంత్రికి చూపించిన తర్వాత ఇదే విధంగా ప్రతి సంవత్సరం సిరిసిల్ల నేతన్నకు భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి పట్టు వస్త్రాలు నేసే అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.